హలో వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అండ్ నిన్న కరెంట్ అఫైర్స్ వీడియో అనేది రాలేదు కదా, సో నిన్న జరిగిన కరెంట్ అఫైర్స్ ఈ రోజువి కూడా సో ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనం ఒక కరెంట్ అఫైర్ అనేది చూద్దాం, ఇంటర్నేషనల్ పరంగా సంబంధించింది. రీసెంట్గా మిల్లెట్ ఫెస్టివల్ అనేది ఇండోనేషియాలో స్టార్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అసలు ఎందుకు స్టార్ట్ చేసింది, దీని వెనకాల ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం జనరల్గా చూసినట్టయితే కరెంట్ అఫైర్ హెడ్లైన్ చూడండి, ఏషియన్ ఇండియన్ మిల్లెట్ ఫెస్టివల్. కరెంట్ అఫైర్ పేరే అది, ఏషియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది ఏ కంట్రీలో అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండోనేషియాలో స్టార్ట్ అయింది అనమాట. ఇండోనేషియాలోని ఒక మాల్కి సమీపంలో, ఇండోనేషియాకి ఇది వరకు మనకి క్యాపిటల్గా జకర్తా అనేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ న్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా నుసంతారా. అగైన్ ఐమ్ రిపీటింగ్, నుసంతారా ఈజ్ అ న్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా అండ్ ఓల్డ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ జకర్తా అనమాట. ఆ జకర్తాలో మనకి ఒక మాల్కి దగ్గరలో కోటా క్యాస్బ్లాంకా అనేది ఏదైతే ఉందో సో దానికి దగ్గరలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎందుకు ఇండోనేషియాలోనే స్టార్ట్ చేశారంటే సెప్టెంబర్ మంత్, మళ్ళీ సెప్టెంబర్ మంత్కి వెళ్ళాలి ఈ కరెంట్ అఫైర్కి సంబంధించి. సెప్టెంబర్ మంత్లో ఏషియన్ కంట్రీస్ యొక్క సమిట్ అనేది ఇండోనేషియాలో జరిగింది ఈ సంవత్సరం. ఏషియన్ కంట్రీస్లో ఇండియా మెంబర్ కాదు, ఏషియన్ సమిట్లో ఇండియా అనేది మెంబర్ కాదు, కానీ ఏషియన్ సమిట్ జరిగినప్పుడల్లా భారతదేశం కూడా ఒక ఏమంటారు జనరల్ విజిటర్గా కావచ్చు, నార్మల్గా కావచ్చు అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ సమిట్స్కి. అలా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ఏషియన్ సమిట్ ఏదైతే ఇండోనేషియాలో జరిగిందో దానికి అటెండ్ అయినప్పుడు కొన్ని రిజల్యూషన్స్ అక్కడ మనకి తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఈ మిల్లెట్స్కి సంబంధించి. ఎందుకు, ఇండియా ప్రపంచంలోనే లార్జెస్ట్ మిల్లెట్ ప్రొడ్యూసర్గా ఉంది, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిల్లెట్ ప్రొడ్యూసర్. మనకి బాజ్రా కానీ జోవర్ కానీ ఇలాంటివి అంటాం కదా, జొన్నలు అని చెప్పేసి అంటాం చూసారా, జొన్నలు బాజ్రా రాగులు ఇవన్నీ కూడా మనకి మిల్లెట్స్గా చెప్పొచ్చు. ఇండియా ఫస్ట్ నుంచి ఇందులో చాలా టాప్ అంట మిల్లెట్స్ ప్రొడక్షన్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే 2023 ఇయర్ ఉంది చూసారా, 2023, దీనిని యునైటెడ్ నేషన్ ఏం చేసింది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ మిల్లెట్స్ కింద డిక్లేర్ చేసింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ మిల్లెట్, తృణధాన్యాల సంవత్సరం కింద 2023ని యునైటెడ్ నేషన్ డిక్లేర్ చేసింది. ఇది ఒకటి. ఇండోనేషియాలో జరిగిన సమిట్లో ఈ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి మిల్లెట్స్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇండియా ఏం చేసింది అంటే ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మిల్లెట్ ఫెస్టివల్, అది కూడా ఏషియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ ఇండోనేషియాలోని జకర్తాలో ఒక ప్లేస్లో కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇండియా తరపున దీన్ని ఆర్గనైజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్గా చెప్పొచ్చు. ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్కి సంబంధించి ఎవరు మినిస్టర్గా ఉన్నారు అంటే నరేంద్ర సింగ్ తోమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ మినిస్టర్గా ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ పాయింట్ కూడా మనం ఒకసారి ఇక్కడ కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏషియన్ కంట్రీస్ టోటల్గా 10 ఉన్నాయి, ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. ఆ 10 కంట్రీస్ ఏంటి అంటే మయన్మార్, మలేషియా, ఫిలిప్పీన్స్, కాంబోడియా, దాంతోపాటుగా ఇండోనేషియా, లావోస్, సింగపూర్, థాయిలాండ్ అండ్ బ్రునై, వియత్నాంగా చెప్పొచ్చు. సో ఈ కంట్రీస్ ఉన్నాయి. దీనికి మీరు మ్యాక్సిమం ఇలాంటి కోడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మై ఎంపీసీ లాస్ట్ ఇన్ బ్రునై, మై ఎంపీసీ లాస్ట్ ఇన్ బ్రునై అనేది ఏషియన్ సమిట్స్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చీట్ కోడ్. బ్రునై అనేది ఒక కంట్రీ తెలుస్తుంది కదా, ఇన్ అంటే ఇండోనేషియాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎల్ అని ఉంది చూసారా, ఎల్ఓ లావోస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే సింగపూర్, టీ అంటే థాయిలాండ్ అని, ఎంపీసీ అంటే మలేషియా, ఫిలిప్పీన్స్, కాంబోడియా, మై అంటే మయన్మార్. మై ఎంపీసీ అంటే మయన్మార్, మలేషియా, ఫిలిప్పీన్స్, కాంబోడియా, ఇన్ ఇండోనేషియా, లావోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్, థాయిలాండ్, ఎక్కడ బ్రునైలో. అలాగా మై ఎంపీసీ లాస్ట్ ఇన్ బ్రునై అని గుర్తుపెట్టుకుంటే ఏషియన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ కొంతవరకు మీకు గుర్తుంటే ఒకే ఒక్క కంట్రీని నేను ఇక్కడ సెట్ చేయలేకపోయాను, దట్ ఈస్ అ వియత్నాం. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చీట్ కోడ్స్ లాంటివి ఏదైనా గుర్తుండేవి ఉంటే కనుక మీరు కింద కమెంట్ చేయండి, వేరే స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. జస్ట్ నేను ఇది ఫ్రేమ్ చేశానంతే, వియత్నాం నాకు సెట్ అవ్వలేదు. ఇవి ఏషియన్ కంట్రీస్కి సంబంధించిన టోటల్ సభ్య దేశాలు. ఇండియా దీంట్లో మెంబర్ కాదనమాట. కానీ ఏషియన్ సమిట్స్ ఎప్పుడైనా సరే సమావేశాన్ని నిర్వహించినప్పుడు ఆ సమావేశానికి ఇండియా నార్మల్గా హాజరవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇండోనేషియన్ రూపాయ అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. అండ్ జకర్తా ఈజ్ అ నేమ్ మైన్ క్యాపిటల్, బట్ న్యూ క్యాపిటల్గా నుసంతారా అనేదాన్ని తీసుకోవడం జరిగింది. ఏషియన్ మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ అంటే మనకి దట్ ఈస్ ద ఇండోనేషియా. కానీ అంతకన్నా ముందరే ఈ సంవత్సరం మిల్లెట్ ఫెస్టివల్ని ఇండియాలోని ముంబై ప్రాంతంలో 7 days కండక్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఓవరాల్గా మనకి ఏషియన్ మిల్లెట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. మొత్తం దాంట్లో మీరు 5 points ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకుంటే చాలు.
ఫస్ట్ వన్, ఏషియన్ మిల్లెట్ ఫెస్టివల్, ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ ఏ కంట్రీలో జరిగింది అంటే ఇండోనేషియాలోని జకర్తా ప్రాంతానికి దగ్గరలో. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, 2023ని యునైటెడ్ నేషన్ ఏమని డిక్లేర్ చేసింది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద డిక్లేర్ చేసింది. పాయింట్ నెంబర్ 2. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ఏషియన్ సమిట్స్ యొక్క సమావేశం ఈసారి ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియా, అది పాయింట్ నెంబర్ 3. నెక్స్ట్ వన్, ఏషియన్ కంట్రీస్లో మెంబర్స్ ఎవరు అంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు, బట్ ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్, అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, కోర్బా గాడే అనే పర్సన్ ఇండియన్ అంబాసిడర్, ఇండియాకి సంబంధించి అంబాసిడర్ ఇండోనేషియాలో. ఇది మనకి ఆప్షనల్, కావాలంటే గుర్తుపెట్టుకోవచ్చు, లేదు. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ కి సంబంధించి ఎవరు మినిస్టర్గా ఉన్నారు? నరేంద్ర సింగ్ తోమర్ గారు మినిస్టర్గా ఉన్నారు, దానికి సంబంధించి ఒకటి. ఇలా ఈ 4 పాయింట్స్ని ఈ కరెంట్ అఫైర్ వైపు మీరు గుర్తుపెట్టుకోగలిగితే కరెంట్ అఫైర్ని, స్టాటిక్ జీకేని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, మిల్లెట్స్ చూసారా? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో మన స్టాపుల్ ఫుడ్, మన మెయిన్ ఫుడ్ మిల్లెట్సే. కానీ స్లోగా అగ్రికల్చర్ పరిస్థితులు, క్లైమేటిక్ పరిస్థితులు, ఎక్స్టర్నల్ వార్స్, ఈ డిస్టర్బెన్స్, వీటి వల్ల మన ఫుడ్ ప్రొడక్షన్ లేకపోతే ఫుడ్కి సంబంధించిన వాటి మీద ఎఫెక్ట్ ఏదేమంటారు, మనకి కొన్ని మెయిన్గా నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి పడ్డాయి. సో దాని ఫలితంగానే నెక్స్ట్ అగ్రికల్చర్ రివల్యూషన్ రావడం, ఎంఎస్ స్వామినాథన్ గారు దాన్ని తీసుకురావడం, రీసెంట్గా ఆయన చనిపోయారు కూడా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని కూడా ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలవడం జరుగుతుంది. అలాంటి పర్సన్ ఆ గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఏవైతే వీట్ కావచ్చు, మెయిజ్ కావచ్చు, సో లేకపోతే రైస్ కావచ్చు, ఇలాంటివి పెరిగాయి. అంటే మనకి మెయిన్గా గోధుమ, వరి లాంటివి ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చాయి. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, మనకి ఇంటిగ్రేటివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చి ఈ పల్సెస్, పప్పు దినుసులు, మిగతావన్నీ కూడా మనకి ఎక్కువగా వచ్చేలా చేశారు. దాని తర్వాత హార్టికల్చర్, బ్లూ రివల్యూషన్, ఇలా ఈ క్రమంలో అంటే గ్రీన్ రివల్యూషన్ స్టార్ట్ చేశారా, దాని తర్వాత ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మెయిన్గా ఏంటి అంటే ఈ పల్సెస్, పప్పు దినుసులు లాంటివి కావచ్చు, మిల్లెట్స్ని కూడా అప్పుడు ఇంక్లూడ్ చేసుకున్నారు, మిల్లెట్స్ కొంతవరకు డెవలప్ అయ్యేలాగా. సో దాని తర్వాత నెక్స్ట్ బ్లూ రివల్యూషన్, వైట్ రివల్యూషన్, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో మిల్లెట్స్కి ప్రయారిటీ అనేది ఎక్కడ స్పెషల్గా ఇవ్వలేదు. సో స్లోగా మనం వెస్ట్రన్ ఫుడ్స్ని ఎక్కువగా హ్యాబిచ్యుయేషన్ చేసుకోవడం, దీని ప్రొడక్షన్ తగ్గడం వల్ల మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యత ఇండియాలో తగ్గింది. లేకపోతే మిల్లెట్స్ అనేది ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట మన అగ్రికల్చర్లో. అందుకని ఇండియా యునైటెడ్ నేషన్ 2023లో డిక్లేర్ చేసినా సరే మిల్లెట్స్ని ఎందుకు ప్రపంచ స్థాయిలో సీరియస్గా తీసుకుంటుంది అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలియడం వల్ల అందులో ఉన్న కొన్ని పాయింట్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ నేషన్ 2023లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని ప్రకటించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇండియానే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది, బట్ దీంట్లో కూడా మనం చాలా వరకు కొంత డేటాను అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి, ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఆఫీసర్ కల్నల్ సునీత అండ్ బికమ్స్ ద ఫస్ట్ విమెన్ to command armed forces transfusion center Delhi cantonment and the largest blood transfusion center for the armed forces అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి ఈ కరెంట్ అఫైర్స్లో టోటల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి మెయిన్గా ఒకటి ట్రాన్స్ఫ్యూజన్ అని చెప్పేసి ఉంది, అది ఒకటి. నెక్స్ట్ కల్నల్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆమె, అండ్ ఢిల్లీ క్యాంటోన్మెంట్, ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఈ కరెంట్ అఫైర్ అయిపోతుంది. ట్రాన్స్ఫ్యూజన్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక యాక్ట్ అనమాట. మనకి బ్లడ్ డొనేషన్ ఉంటుంది కదా, ఈ బ్లడ్ డొనేషన్ డోనర్స్కి సంబంధించి ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన యాక్ట్ని ట్రాన్స్ఫ్యూజన్గా చెప్పడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన అతిపెద్ద సెంటర్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి ఈ అతిపెద్ద సెంటర్ అనేది ఎక్కడుందంటే ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్. అక్కడ మనకి మెడికల్ ఆఫీసర్గా రీసెంట్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే కల్నల్ సునీత గారుగా చెప్తున్నారు. దానికి సంబంధించింది ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఆఫీసర్ కల్నల్ సునీత బికమ్ ద ఫస్ట్ విమెన్ టు కమాండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్. సో ఈమె ఆల్రెడీ మెడికల్ ఆఫీసరే, ఆర్మీ మెడికల్ ఆఫీసరే, కాకపోతే ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్న ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్, అతిపెద్ద ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్కి ఈమె కమాండ్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. ఇలా అపాయింట్ అయిన ఫస్ట్ విమెన్ కూడా సునీత గారే. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే దీని రిలేటెడ్గా ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే లేదా బ్లడ్ డోనర్స్ డే కూడా ఇలా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి సంబంధించిన డే ఏది అంటే June 14th. ఎవ్రీ ఇయర్ June 14th వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే, దానికి సంబంధించిన డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు.
నెక్స్ట్ వన్, ఇండియన్ ఆర్మీ విమెన్ విషయానికి వస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి సంబంధించి ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ నేవీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, త్రివిధ దళాల్లో కూడా ఈ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇండియన్ విమెన్స్ అనేవాళ్ళు భారీ స్థాయిలో రిక్రూట్ అవుతున్నారు. ఇఫ్ యు ఆర్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ అనమాట, పాస్ట్ ఇయర్స్. సో జనరల్గా వాటి నెంబర్ కనుక చూసుకున్నట్టయితే 3 ఆర్మ్డ్ ఫోర్సెస్లో కలిపి ఇండియన్ విమెన్స్ 10,493 ఉన్నారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో. రీసెంట్గా కెప్టెన్ శివ చౌహాన్ అనే పర్సన్ని 2023లో సియాచిన్ గ్లేషియర్, సియాచిన్ హిమానీ నదం ఏదైతే ఉంటుందో అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఈమె ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన శాలిజా దామి గారిని వెస్టర్న్ కమాండర్ ఫోర్సెస్కి సంబంధించి ఫస్ట్ ఐఏఎఫ్ ఆఫీసర్గా అక్కడ లీడ్ చేయడానికి అపాయింట్ చేశారు శాలిజా దామి. సో శైలిజా దామి అనే పర్సన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, అండ్ కెప్టెన్ శివ చౌహాన్ గారు మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తిగా చెప్పొచ్చు. ఈ 10,493 10,493 విమెన్స్ ఉన్నారు కదా. సో దీంట్లో ఎక్కువ స్థాయిలో ఉన్నది మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి విమెన్స్ ఎక్కువ ఉన్నది. అది కూడా ఒక పాయింట్గా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. March 8 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మనకి March 8న సెలబ్రేట్ చేయబడుతుంది. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే June 14th, ఇంటర్నేషనల్ విమెన్స్ డే March 8. రీసెంట్గా కల్నల్ సునీత గారిని అతిపెద్ద ట్రాన్స్ఫ్యూజన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సెంటర్ అయిన ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డులో ఆ విభాగానికి ఇన్ఛార్జ్గా లేకపోతే హెడ్గా, కమాండర్గా ఫస్ట్ విమెన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. కెప్టెన్ శివ చౌహాన్ గారు సియాచిన్ దగ్గర ఈ సంవత్సరం అపాయింట్ అయిన ఫస్ట్ విమెన్. అలాగే శైలిజా దామి గారు మనకి ఇట్లా ఇండియాని కనుక తీసుకున్నట్టయితే ఇటువైపు ఉండేదాన్ని వెస్ట్రన్ సెక్టార్గా చెప్పడం జరుగుతుంది కదా. వెస్ట్రన్ సెక్టార్ దగ్గర LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, పాకిస్తాన్ ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన శైలిజా దామి గారిని లీడ్ చేయడానికి ఈ సంవత్సరం అపాయింట్ చేయడం జరిగింది. అది ఇండియన్ విమెన్కి సంబంధించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టైం ఫర్ ద ఇండియా అండ్ మన కంట్రీలోనే కాకుండా వేరే కంట్రీస్లో, ఈవెన్ యునైటెడ్ నేషన్ ఉందనుకోండి, UN టోటల్ సభ్య దేశాలు వచ్చేటప్పటికి 193. యునైటెడ్ నేషన్కి స్పెషల్గా ఆర్మీ లేదు. ఈ మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్ నుంచి వాళ్ళు పంపించే ఆర్మీనే యునైటెడ్ నేషన్ ట్రైన్ చేసుకుని వాళ్ళని ఒక ఆర్మీ కింద పెట్టుకుంటుంది అనమాట. సో వాళ్ళనే మనకి బ్లూ హెల్మెట్ లేదా బ్లూ ఆర్మీ అని కూడా పిలుస్తూ ఉంటారు. UN ఆర్మీ, బ్లూ ఆర్మీ లేదా బ్లూ హెల్మెట్ అని. దీంట్లో కూడా మన విమెన్ ఆఫీసర్స్ని పంపించేవాళ్ళు. కానీ కమాండర్ ఇన్ రోల్ అనేది బయట జనరల్గా ఇండియా కండక్ట్ చేసే ఆపరేషన్స్లో ఎక్కడ విమెన్స్కి దక్కలేదు. ఫర్ ద ఫస్ట్ టైం విమెన్స్ కూడా మనకి కమాండర్ రోల్ని మనకి పోషిస్తూ అవుట్ ఆఫ్ దట్ ఇండియా ఆపరేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఈవెన్ రెస్క్యూ కావచ్చు, మిగతా ఆపరేషన్స్లో కూడా వాళ్ళని అపాయింట్ చేసుకోవడం జరిగింది రీసెంట్గా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాటిక్ డేటా అండి. ఈ డేటా చెప్పుకోవడానికి కారణం కల్నల్ సునీత గారు రీసెంట్లీ హూ అపాయింటెడ్ యాజ్ ఏమంటారు కమాండర్ ఆఫీసర్ ఫర్ దట్ లార్జెస్ట్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్గా చెప్పొచ్చు. ఇండియన్ ఆర్మీ డే గుర్తుంటుంది కదా. ఇండియన్ ఆర్మీ డే వచ్చేటప్పటికి Jan 15th, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేటప్పటికి October 8th, ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th రికగ్నైజ్ చేయబడ్డాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది ఒక ఇండియన్ నేవీ షిప్కి సంబంధించింది, బట్ ఇంటర్నేషనల్ పరంగా కూడా దీన్ని చూడొచ్చు. INS సుమేధ ఈజ్ ఇన్ న్యూస్. సో రీసెంట్గా మీరు ఇక్కడ చూడొచ్చు INS సుమేధ మిషన్ డిప్లాయిడ్ ఎట్ మెపుటో అండ్ మొజాంబిక్ అని చెప్పేసి ఉంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూద్దాం. మొజాంబిక్లోని దాని క్యాపిటల్ ఏదైతే ఉందో మెపుటోవా లేదా మెపుటో అనే ప్రాంతంలో రీసెంట్గా ఇండియాకి సంబంధించిన INS సుమేధ అనే నేవీ షిప్ రీచ్ అయిందనమాట. అయితే రీచ్ అయిన తర్వాత ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ మొజాంబిక్ నేవీ సంబంధించి ఈ రెండు కూడా అతి త్వరలో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీద వర్క్ చేయనున్నాయి. సో మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది టెరిటోరియల్ సీ నుంచి 200 నాటికల్ మైల్స్ తర్వాత ఏదైతే ఉంటుందో దాకా ఏదైతే ఉంటుందో సో దానిని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి అంటాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ కరెంట్ అఫైర్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ టెరిటోరియల్ సీకి సంబంధించిన వాల్యూస్ని నేను చూపిస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది సముద్ర తీరాలకి సంబంధించింది. ఆ ఏరియాలో స్పెసిఫిక్గా మొజాంబిక్ నేవీ, ఇండియన్ నేవీ కలిసి వర్కౌట్ చేస్తాయంట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. INS సుమేధ అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి రీచ్ అయిన తర్వాత అప్పుడు తీసుకున్న డెసిషన్ ఇదన్నమాట. INS సుమేధ అనేది ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫ్ ఇండియా ఏదైతే విశాఖపట్నం ఉందో దానికి సంబంధించిన ఆపరేషనల్ బేస్డ్ నేవీ షిప్ అనమాట.
అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఈ ఐఎన్ఎస్ సుమేధ కరెంట్ అఫైర్ అనేది అయిపోయింది. మొజాంబిక్ క్యాపిటల్ మెపాటోకి వెళ్ళింది, రీచ్ అయింది. దాని తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీద వర్కౌట్ అనే దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది అక్కడ తీసుకున్న నిర్ణయాలు, ఆ కరెంట్ అఫైర్. ఇండియన్ నేవీ షిప్స్ చాలా వరకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. అందులో ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. మీరు ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇండియా తన సొంత టెక్నాలజీతో తయారు చేయించుకున్న ఎయిర్ క్రాఫ్టర్గా కూడా చెప్తారు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా చెప్తారనమాట. కొన్ని షిప్స్ ఏంటి అంటే గస్తీ కాయడానికి, సర్విలెన్స్కి యూస్ చేస్తారు. కొన్ని షిప్స్ని మనకి జస్ట్ ఏంటంటే మనకి ఆపరేషనల్ బేస్డ్ అనమాట, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, మానవతావాద సహాయం కోసం ఇలాంటి వాటికి యూస్ చేస్తారు. కొన్నిటిని యుద్ధ ప్రాతిపదిక కోసం యూస్ చేస్తారు. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఫ్లైట్స్ని, జెట్స్ని ఇలాంటి వాటిని మనకి సముద్రం మీద నుంచి కూడా లాంచ్ చేయాల్సి ఉంటుంది. వాటికి ఆ షిప్స్కి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ టెక్నాలజీని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించింది. దీని స్పెషాలిటీ ఇండియా తన సొంత టెక్నాలజీ, ఇండిజీనియస్ టెక్నాలజీతో నిర్మించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా, మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా దీన్ని చెప్పొచ్చు. దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే కేరళకి సంబంధించిందో అది మనకి నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ ఇయర్ స్టార్టింగ్లో మయన్మార్లో మోకా లేదా మోచా అనే ఒక సైక్లోన్ వచ్చింది. దానివల్ల మయన్మార్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇండియన్ నేవీ వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. దాని పేరు ఆపరేషన్ కరుణాగా చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ కరుణ ఈజ్ ఇన్ న్యూస్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ఇండియన్ నేవీ. సో ఎక్కడ కండక్ట్ చేశారంటే మయన్మార్లోని మోకా సైక్లోన్కి సంబంధించి. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ మరుముగోవన్ అనేది కూడా న్యూస్లో ఉంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్ ఏదైతే ఉంటుందో దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు ఈ ఐఎన్ఎస్ మరుముగోవన్ అనే ప్రాంతం నుంచి అనమాట, అనే షిప్ నుంచి. మనకి బ్రహ్మోస్ అనే మిజైల్ ఇండియా అండ్ రష్యా రెండు కలిసి నిర్మించినట్టుగా కూడా తెలుసు. అలాంటి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ని ఐఎన్ఎస్ మరుముగోవన్ నుంచి మనకి సక్సెస్ఫుల్గా రీసెంట్గా టెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ తరిణి ఇన్ న్యూస్. ఐఎన్ఎస్ తరిణి అనేది కొన్ని కంట్రీస్ని విజిట్ చేసుకుని రీసెంట్గా గోవాకి తిరిగి వచ్చింది అనమాట. ఇండియా ఫ్రెండ్షిప్ ఆన్ బ్రిడ్జెస్ అనే ఒక ట్యాగ్ లైన్ని స్టార్ట్ చేసింది. సో దీంట్లో భాగంగా ఇండియన్ నేవీకి సంబంధించిన షిప్స్ని సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఇంకా చాలా ప్రాంతాలకి విజిట్కి పంపిస్తుంది అనమాట, యూరోపియన్ కంట్రీస్కి. దాంట్లో భాగంగానే ఐఎన్ఎస్ తరిణి అనే దాన్ని బ్రెజిల్కి పంపడం జరిగింది. సో బ్రెజిల్ నుంచి మనకి సౌత్ ఆఫ్రికా దగ్గర ఉన్న కేప్ టౌన్ నుంచి మళ్ళీ గోవాకి రావడం జరిగింది ఐఎన్ఎస్ తరిణి. అండ్ ద నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ మగార్ 36 సంవత్సరాలు ఇండియన్ నేవీకి తన యొక్క సేవను అందించింది. 36 years ఇట్ గివెన్ ద సర్వీసెస్ టు దట్ ఇండియన్ నేవీ అండ్ విచ్ ఈస్ రీసెంట్లీ డీకమిషన్డ్ ఇన్ 2023. దట్ ఈస్ ద ఐఎన్ఎస్ మగార్. ఐఎన్ఎస్ మగార్ ఏమో డీకమిషన్ చేసేసారు, అంటే కంప్లీట్గా దాన్ని ఇంకా వర్క్లో యూజ్ చేయరు అనమాట, అదొకటి. ఐఎన్ఎస్ తరిణి అనేది రీసెంట్గా కొన్ని కంట్రీస్ని విజిట్ చేసి గోవాకి తిరిగి వచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండియా సొంత టెక్నాలజీతో నిర్మించుకున్న మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా చెప్పడం జరుగుతుంది. ఆపరేషన్ కరుణ ఇండియన్ నేవీ కండక్ట్ చేసింది. ఐఎన్ఎస్ మరుముగోవన్ మీద బ్రహ్మోస్ మిసైల్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. 2023లో వేరియస్ మంత్స్లో మనకి ఇండియన్ నేవీకి సంబంధించిన షిప్స్ కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. అండ్ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్ చెప్పుకుంటున్నది ఐఎన్ఎస్ సుమేధాకి సంబంధించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. మొజాంబిక్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఒక పార్ట్ అండ్ సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ మెపుటో అండ్ యాజ్ వెల్ as కరెన్సీ వచ్చేటప్పటికి మొజాంబియన్ మ్యాటికల్ అనేది దాని యొక్క కరెన్సీగా ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ క్యాపిటల్, కరెన్సీ అండ్ ప్లేస్. సో మీకు ఇంకా తెలియాల్సింది ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది చూసారా, ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. త్వరలో ఇండియన్ నేవీ డే అనేది ఉంది December 4th, అది ఒకటి. ఇండియన్ నేవీ మనకి చాలా వరకు షిప్స్ని వాటిని లాంచ్ చేస్తూ వస్తుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీద వీళ్ళు వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారు, డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ తెలిసి పెట్టుకుంటే నెక్స్ట్ వీళ్ళు ఎలాంటి ఆపరేషన్స్ని దీని మీద లాంచ్ చేసినా ఆపరేషన్ నేమ్ చదువుకుంటే సరిపోతుంది. అసలు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. సో జనరల్గా మనకి ల్యాండ్ మీద చూసారనుకోండి నార్మల్గా, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ని కిలోమీటర్స్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ని కిలోమీటర్స్ ఉంది, ఇన్ని కిలోమీటర్స్ ఉంది, ఇలా మాట్లాడతాం. బట్ సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే శ్రీలంక ఉంటుంది, ఈ రెండింటికి మధ్యలో వాటర్ ఉంటుంది. వాటర్ని నార్మల్గా మనం ల్యాండ్ దగ్గర బార్డర్స్ని విడదీసినట్టు విడదీయడం కష్టం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఆ పర్టికులర్ ఇదే లైన్ అని చెప్పడానికి ఉండదన్నమాట. సో అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మన ల్యాండ్ నుంచి ఏదైతే వాటర్ టచ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడతో ల్యాండ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ టచ్ అయ్యే ఏరియాని బేస్ లైన్ అని చెప్పేసి అంటారు. బేస్ లైన్ నుంచి
12 nautical miles వరకు ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దాన్ని టెరిటోరియల్ సీ అంటారు. ఆ పర్టిక్యులర్ స్టేట్కి దానికి సంబంధించిన మెయిన్ హక్కులన్నీ, రైట్స్ అన్నీ ఉంటాయి. అక్కడ ఫిషరీస్ చేసుకోవచ్చు, మైనింగ్ లోపల, సో ఇవి R&D కావని ఇలా 12 nautical miles వరకు స్టేట్కి ఫుల్ కంట్రోల్ అనేది జనరల్గా ఉంటుంది టెరిటోరియల్ సీకి సంబంధించి. ఇక్కడ నుంచి 24 nautical miles అంటే ఈ ఏరియా నుంచి 24 nautical miles వరకు వెళ్తే మీకు కాంటీజియస్ జోన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కొంతవరకు స్టేట్ ప్రయారిటీ అనేది తగ్గుతుంది, బట్ సెంట్రల్కి మాత్రం ఫుల్ ప్రయారిటీ అనేది కనిపిస్తుంది. 12 nautical miles దాటిన తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి వస్తుంది. అది టెరిటోరియల్ సీ నుంచి 200 nautical miles వరకు ఉంటుంది. అంటే మీరు చూసుకున్నట్టయితే బేస్ లైన్ నుంచి 12 nautical miles వరకు ఉన్నది టెరిటోరియల్ సీ. ఇక్కడ నుంచి మనకి 24 nautical miles డిఫరెన్స్లో ఉన్నది కాంటిజియనస్ జోన్. ఇక్కడ నుంచి 200 nautical miles జోన్లో ఉన్నది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ వరకు ఇండియాకి లేదా పర్టికులర్ కంట్రీస్కి అథారిటీస్ అనేవి ఉంటాయి. ఒకసారి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత ఏదైతే సముద్రం కనిపిస్తుందో సో దాన్ని హై సీ అని చెప్పేసి అంటాం. ఈ హై సీలో ఈ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా రైట్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా యునైటెడ్ నేషన్ లా ఆఫ్ సీ కన్జర్వేషన్ ప్రకారం అక్కడ మనకి ఎక్కువగా R&D చేయడం కానీ, డేటాని కలెక్ట్ చేయడం కానీ ఇలాంటివి మాత్రమే చేస్తూ ఉంటారు హై సీస్లో. సో ఎప్పుడు సముద్రాన్ని చూసినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలంటే ఫస్ట్ బేస్ లైన్, దాని తర్వాత టెరిటోరియల్ సీ, దాని తర్వాత కాంటిజినియస్ జోన్, దాని తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, దాని తర్వాత హై సీస్. సో అలా చూసుకుంటే 12 nautical miles, 24 nautical miles, 200 nautical milesగా ఈ డిస్టెన్స్ని మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్గా కూడా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అటు సౌత్ ఆఫ్రికాకి సంబంధించి కావచ్చు, ఇండియాకి సంబంధించి కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రత్యేకంగా వీళ్ళు కొన్ని డ్రిల్స్ని నిర్వహించడమో, లేకపోతే కొన్ని ఆపరేషన్స్ని నిర్వహించడమో, లేకపోతే ఎక్సర్సైజ్ని నిర్వహించడమో చేస్తారు. ఎవరు? మొజాంబిక్ అండ్ ఇండియన్ నేవీకి సంబంధించిన వాళ్ళు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. ఒక ఈవెంట్కి సంబంధించిందిగా చెప్పొచ్చు, కాకపోతే కోయంబత్తూర్ తమిళనాడులో ఇషా ఫౌండేషన్ లేదా ఇషా అకాడమీ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయబోయే మనకి ఇన్సైడ్ DNA కాన్ఫరెన్స్ అనే దానికి, DNA సక్సెస్ కాన్ఫరెన్స్ అనే దానికి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ రాజీవ్ చంద్రశేఖర్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. కాబట్టి ఇది ఒక వన్ లైనర్ కరెంట్ అఫైర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో మనకి ఇక్కడ ఈ మినిస్టర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్స్లో నార్మల్గా అడిగేచ్చు అనమాట, మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించి ఎవరు మినిస్టర్గా ఉన్నారంటే రాజీవ్ చంద్రశేఖర్ గారు. ఈయన తమిళనాడులోని కోయంబత్తూర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద టెక్స్టైల్ లాంటివి అనమాట. దానిని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు నార్మల్గా. ఇలాంటి కోయంబత్తూర్లో మనకి ఇషా ఫౌండేషన్ ఉంది, సద్గురు దాన్ని నిర్వహిస్తున్నారని తెలుసు. వాళ్ళు ఏంటంటే మనకి ఒక ఇషా ఇన్సైట్ DNA సక్సెస్ అనే సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇది 12th ఎడిషన్ అనమాట, ఈ సంవత్సరం జరగబోయేది. దానికి ఇప్పుడు ఈ రాజీవ్ చంద్రశేఖర్ గారు అటెండ్ కాబోతున్నారు. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ తమిళనాడుకి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా స్టాలిన్ అండ్ తమిళనాడు యొక్క గవర్నర్గా రవి గారు ఉన్నారు, RN రవి గారు. తమిళనాడులో ఇంపార్టెంట్గా గిండి నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ తమిళనాడు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్. ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్ లైక్ బృహదీశ్వర టెంపుల్ అని చెప్పేసి అంటాం. ఇది తంజావూరులో మనకి తమిళనాడులో లొకేట్ అయి ఉంది. అలాగే అండ్ తమిళనాడుకి శ్రీలంకకి మధ్యలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జ్, పంబన్ బ్రిడ్జ్ అంటాం, రామసేతు లేదా పంబన్ బ్రిడ్జ్, యాడమ్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంటాం, అది కూడా ఇక్కడ లొకేట్ అయి ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు అనమాట. తమిళనాడులో ఇంపార్టెంట్ పోర్ట్స్ అంటే ఒకటి మనకి చెన్నై పోర్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది, అది ఒకటి. నెక్స్ట్ ట్యూటికోరిన్ పోర్ట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. దీన్నే కామరాజన్ పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ట్యూటికోరిన్ పోర్ట్, ఇలాగ ఎన్నోరు పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. చిదంబరం పిల్లై పోర్ట్, ఎన్నోరు పోర్ట్ని కామరాజన్ పోర్ట్, దీన్ని చిదంబరం పిల్లై పోర్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇలాంటి పోర్ట్స్ తమిళనాడులో చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా 2023 ఆస్కర్ అవార్డు ఇండియాకి సంబంధించి 2 ఇంపార్టెంట్ వాటికి వచ్చింది. ఒకటి RR మూవీకి సంబంధించిన నాటు నాటు సాంగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒకటి రావడం జరిగింది. ఇంకొకటి వచ్చేటప్పటికి ఎలిఫెంట్ విస్పర్, అగైన్ ఐమ్ రిపీటింగ్, ఎలిఫెంట్ విస్పర్ అనే ఒక డాక్యుమెంటరీ ఉందన్నమాట.
ఈ ఎలిఫెంట్ విస్పర్ కి కూడా మనకి ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది డాక్యుమెంటరీ కేటగిరీలో. దీన్ని పిక్చరైజేషన్ చేసింది ఎక్కడ అంటే ముదుమలై నేషనల్ పార్క్ లో పిక్చరైజేషన్ చేశారు. ఇది ఎలిఫెంట్స్ కి చాలా ఫేమస్ అన్నమాట ఈ ఏరియా. గిండి నేషనల్ పార్క్ స్నేక్స్ అంటాం చూసారా, పాములు, దానికి ఫేమస్ గా చెప్తాం. తమిళనాడు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ జల్లికట్టు ఫెస్టివల్ కి తమిళనాడు పెట్టింది పేరుగా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఓవరాల్ గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలుగా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. జస్ట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్ గా గుర్తుపెట్టుకోండి. ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇదంతా మీ నోట్స్ ప్రయారిటీలో నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అగ్ని అనే ఇనిషియేటివ్ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో భాగంగా అగ్ని అనే ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ సంవత్సరం బాగా ట్రెండ్ అవుతున్నది మనకి ఏంటి అంటే ఆయుర్వేదం. కోవిడ్ టైం నుంచి కూడా ఈ ఆయుర్వేదం ఏదైతే ఉంటుందో, లేకపోతే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్న ప్రయారిటీని పెంచుకుంటూ వెళ్తుంది. ఈ నేపథ్యంలో మీరు రీసెంట్గా చూడొచ్చు, గుజరాత్లో కూడా ఒక గ్లోబల్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు ఆయుర్వేద అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా మెడిసిన్స్, వెస్ట్రన్ మెడిసిన్స్ కావచ్చు, వెస్ట్రన్ మెడికల్ టెక్నాలజీ, మోడర్న్ మెడికల్ టెక్నాలజీస్ని బ్లెండ్ చేసి ఒక సెంటర్స్ని కూడా అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్తో మనకి కోఆప్ అవుతూ వస్తూ వస్తారు. ఈ నేపథ్యంలో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అగ్ని అనే ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అగ్ని ఇనిషియేటివ్ సింపుల్గా చెప్పాలి అంటే చాలా కైండ్ ఆఫ్ డిసీజెస్, వ్యాధులకి ఈ ఆయుర్వేదాన్ని యూజ్ చేసే వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. ఆ డిఫరెంట్ టెక్నిక్స్, వాళ్ళ యొక్క రీసెర్చ్ థింగ్స్ ఇవన్నీ ఒక చోటకి తీసుకొచ్చేందుకు అగ్ని అనే ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అగ్ని ఈజ్ నథింగ్ బట్ స్టాండ్స్ ఫర్ ఏ ఫర్ ఆయుర్వేద, జీ ఫర్ జ్ఞాన్, ఎన్ ఫర్ నైపుణ్య అండ్ ఐ ఫర్ ఇనిషియేటివ్. ఆయుర్వేద జ్ఞాన్ నైపుణ్య ఇనిషియేటివ్ అనేది మనకి అగ్ని యొక్క ఎబ్రివేషన్ అనమాట. దీన్ని ఎవరు తీసుకొస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో దానికి మినిస్టర్గా సర్బానంద సోనోవాలా గారు ఉన్నారు. ఈ మినిస్ట్రీ నేతృత్వంలోనే CCRAS అని చెప్పేసి ఉంది. CCRAS అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్. ఆయుర్వేద శాస్త్ర విజ్ఞానాలు ఏవైతే ఉంటాయో సో వాటిని పరిశోధించే కేంద్ర సంస్థగా దీన్ని చెప్పొచ్చు. సో ఈ సంస్థ ఆధ్వర్యంలోనే అగ్ని అనే ఇనిషియేటివ్ని ఆయుర్వేదాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉంటారో వాళ్ళ రీసెర్చర్స్ని ఇక్కడ మనకి డేటాగా తీసుకురావడానికి ఈ అగ్ని అనే ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అలాగే 5th గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ అనేది ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ కేరళలో రీసెంట్గా గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ని కూడా కన్క్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్ రెస్పెక్టెడ్ ద్రౌపది ముర్ము గారు రీసెంట్గా మనకి ఒడిస్సాలోని సంబల్పూర్ అనే ప్రాంతంలో బ్రహ్మకుమారీస్కి సంబంధించిన న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. దానికి సంబంధించింది న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా అనే క్యాంపెయిన్ని సంబాల్పూర్ ఒడిస్సాలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేయడం జరిగింది. సో మనకి కుమారీస్ పరంగా కూడా జనరల్గా చూసుకున్నట్టయితే ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎల్డర్స్ పట్ల వాల్యూస్ కావచ్చు, ఇలాంటివి ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ని అండ్ మనకి దానికి సంబంధించిన దాన్ని అవగాహన కల్పించేందుకు ఒక క్యాంపెయిన్ అనమాట, న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా అనే క్యాంపెయిన్. సో దీన్ని ఆమె లాంచ్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా నవీన్ పట్నాయక్, ఒడిస్సా యొక్క గవర్నర్గా రఘుబర్ దాస్ అనే పర్సన్ ఉన్నారు. ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందని. ఒడిస్సాలో ఇంపార్టెంట్ పోర్టుగా ఉన్నది పారాదీప్ పోర్ట్ అని చెప్పేసి అంటాం. ఆ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ ఇన్ ఇండియా, పారాదీప్ పోర్ట్. అంతేకాకుండా ఒడిస్సాలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా బితర్ కనిక అనే ప్లేస్ని చెప్పడం జరుగుతుంది. మ్యాంగ్రూవ్స్, మడ అడవులకి ఇది చాలా ఫేమస్ అనమాట, బితర్ కనిక అనేది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ ఒడిస్సాగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ వీ హ్యావ్ అ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ఒడిస్సా లైక్ కోనార్క్ టెంపుల్, కోనార్క్ సూర్య దేవాలయం అని చెప్పేసి అంటాం, లేకపోతే పూరి జగన్నాథ స్వామి టెంపుల్. సో ఇవన్నీ కూడా లొకేట్ అయి ఉన్నది ఒడిస్సాలోనే. అలాంటి ఒడిస్సాలోని సంబల్పూర్ అనే ప్రాంతంలో న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా అనే క్యాంపెయిన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక సమిట్కి సంబంధించింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే మనకి రోడ్లు మరియు రవాణా శాఖ ఉందో దాని మినిస్టర్గా నితిన్ గడ్కరీ ఉన్నారు. సో రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా మినిస్టర్ నితిన్ గడ్కరీ. ఈయన రీసెంట్గా మనకి 8th ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమిట్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది.
న్యూఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అని చెప్పేసి ఉంది. బిఆర్ అంబేద్కర్ గారి ఇంటర్నేషనల్ సెంటర్లో న్యూఢిల్లీలో ఆయన 8th ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమిట్ అనే దాన్ని లాంచ్ చేశారనమాట. ఇండియాలో వాటర్ ఇంపాక్ట్, నీటి యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది, ప్రభావం, అండ్ ఎన్వైర్న్మెంట్ పరంగా ఎలాంటి ఇంటర్లింక్ ఉన్నాయి, అండ్ నదుల్ని ఎలా రక్షించుకోవాలి, ఇలాంటి వాటి మీద వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని, ఈ సమిట్ని సపోర్ట్ చేసింది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ఒక ప్రోగ్రాము, సెంటర్ ఫర్ గంగా రివర్ బేసన్. ఈ రెండు కలిసి ఈ వాటర్ ఇంపాక్ట్ సమిట్ ని తీసుకొస్తే దాన్ని నితిన్ గడ్కరీ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు విత్ ద థీమ్ ఆఫ్ డెవలప్మెంట్ వైజ్ అండ్ వర్సా ల్యాండ్, వాటర్ అండ్ రివర్స్ గా చెప్పడం జరుగుతుంది. సో ల్యాండ్, వాటర్, రివర్స్ ని డెవలప్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా మనకి ఇందులో నితిన్ గడ్కరీ గారు జువారీ రివర్ ఏదైతే గోవాలో ఉందో, గోవాలో మాందవి, జువారీ రివర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట నదులు. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పారు. ఇక్కడ టూరిజం బాగా డెవలప్ అయిందంట, అండ్ ఈవెన్ పొల్యూషన్ ఫ్రీగా కూడా దీన్ని మనకి మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి గురించి కూడా ఆయన డిస్కస్ చేశారు. అండ్ ఈ మీటింగ్లో పాల్గొన్న ఇంకొంతమంది మినిస్టర్స్ మనకి జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, డ్రింకింగ్ వాటర్ పర్ డేకి పర్ పర్సన్కి ఇంత వాటర్, ఇన్ని లీటర్స్ వాటర్ అని చెప్పేసి ఒక టార్గెట్గా 2024 కల్లా కంప్లీట్ చేయాలన్నట్టుగా టార్గెట్ పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనమాట. దానికి గజేంద్ర సింగ్ షెకావత్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, గజేంద్ర సింగ్ షెకావత్ గారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించి మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళు జల్ జీవన్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేశారు. దాని గురించి మాట్లాడారు, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడారు. అండ్ మనకి COP28 సమిట్ డిసెంబర్ మంత్లో జరగనుందనమాట, డిసెంబర్ 10th నుంచి. అక్కడ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనే దాని గురించి కూడా ప్రస్తావిస్తారంట. ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగిన ఈ వాటర్ ఇంపాక్ట్ సమిట్లో నితిన్ గడ్కరీ గారు అండ్ మిగతా మినిస్టర్స్ డిస్కస్ చేసిన పాయింట్స్. మనకి కావాల్సింది ఈ సమిట్ ఎక్కడ జరిగింది, ఎవరు లాంచ్ చేశారు, ఎవరు దీనికి మనకి మెయిన్ బేసిక్గా నిలబడ్డారు, థీమ్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి మినిస్టర్ ఎవరు, జువారీ నది అనేది ఇక్కడ మెన్షన్ చేయబడింది కాబట్టి ఎక్కడుంది, గోవాలో. గోవా చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి ప్రమోద్ సావంత్ గారు, గోవా గవర్నర్గా శ్రీధరన్ పిల్లై గారు ఉన్నారు. అండ్ ఇండియాలో మనకి ఏరియా వైజ్ స్మాలెస్ట్ స్టేట్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గోవాగా చెప్పొచ్చు. జల్ జీవన్ మిషన్ అనేది డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన స్కీమ్గా చెప్పొచ్చు. ఇలా ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాటర్ ఇంపాక్ట్ సమిట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక ఒప్పందానికి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, దివ్య జ్ఞాన్ అంటే మనకి ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేషనల్ బుక్ ట్రస్ట్కి మధ్య MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ అండ్ డెహ్రాడూన్ జాయింట్ MOU విత్ ద నేషనల్ బుక్ ట్రస్ట్ అని చెప్పేసి ఉంది. సో ఇది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ 2 ఇంపార్టెంట్ MOUs జరిగాయి. ఒకటి యూనివర్సల్ డిజైన్ సెంటర్ ఫర్ రీడింగ్ అనే దాన్ని తీసుకురావాలి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క ఆధ్వర్యంలో. అండ్ యూనివర్సల్ డిజైన్ సెంటర్ ఫర్ రీడింగ్ అనేది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి తీసుకురావాలి. అది కూడా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ అనే ప్రదేశంలో. దానికి సంబంధించి ఒక ఒప్పందం అనేది జరిగింది. ఎందుకు ఉత్తరాఖండ్లోనే అంటే ఈ దివ్య జ్ఞాన్ అని చెప్పేసి ఉంది చూసారా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని చెప్పి వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ డెహ్రాడూన్లోనే ఉంది. సో ఇప్పుడు ఈ ఒప్పందాలు కూడా డెహ్రాడూన్లోనే జరిగాయి నేషనల్ బుక్ ట్రస్ట్తో. అయితే ఈ డెహ్రాడూన్లోనే వీళ్ళకి సంబంధించి ఒక యూనివర్సల్ డిజైన్ సెంటర్ ఫర్ రీడింగ్ అనేది తీసుకురావాలి. ఇంకొకటి డైసీ ఫామ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ విజువల్లీ డిజేబుల్ పీపుల్కి సంబంధించిన బుక్స్ని ప్రింట్ చేయడం, మెయింటైన్ చేయడం లాంటివి చేస్తుంది. దాంతో కలిసి ఆన్లైన్ లైబ్రరీ లాంటిది ఒకదాన్ని ఫెసిలిటేట్ చేయాలి. ఆన్లైన్ లైబ్రరీ, యూనివర్సల్ డిజైన్ సెంటర్ ఫర్ రీడింగ్ అనే దాన్ని తీసుకురావాలి అనేది నేషనల్ బుక్ ట్రస్ట్కి అండ్ దివ్య జ్ఞాన్స్కి మధ్యలో రీసెంట్గా డెహ్రాడూన్లో జరిగిన ఒప్పందంగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ అ కరెంట్ అఫైర్. అండ్ డెహ్రాడూన్లో రీసెంట్గా మనకి డిస్కస్ కూడా చేయడం జరిగింది నవంబర్ మంత్లో. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఏదైతే మనకి ITBP ఉందో దాని యొక్క రైజింగ్ డే ఉత్సవాలు కూడా డెహ్రాడూన్లోనే జరిగాయి. దానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి పుష్కర్ సింగ్ ధామీ ఉండడం జరిగింది. అలాగే దీని యొక్క గవర్నర్గా గుర్మిత్ సింగ్ గారు ఉన్నారు. గుర్మిత్ సింగ్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ పుష్కర్ సింగ్ ధామీ ఈజ్ అ
చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ గా చెప్పొచ్చు. ఉత్తరాఖండ్ లో మనకున్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ పేరు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటాం. ఇది ఫస్ట్ నేషనల్ పార్క్, జాతీయ పార్క్ ఇండియాలో. అది ఉత్తరాఖండ్ లోనే లొకేట్ అయి ఉంది. ఉత్తరాఖండ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ అ పిలిగ్రమేజ్ ప్లేసెస్. తీర్థయాత్ర ప్రదేశాలకి ఇది చాలా ఫేమస్. చార్ ధామ్ అనే ప్రదేశం కూడా ఉత్తరాఖండ్ లోనే లొకేట్ అయి ఉంది. అంతెందుకు, ఇండియాలోనే మనకి టాలెస్ట్ లేదా హైయెస్ట్ డ్యామ్ గా తెహ్రీ డ్యామ్ అనే దాన్ని చెప్తాం. ఇది గంగా లేదా భాగీరథి నది మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా మనకి ఉత్తరాఖండ్ లోనే లొకేట్ అయి ఉంది. అలాంటి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో రీసెంట్ గా మనకి ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ కి, దివ్య జ్ఞాన్ కి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్యలో 2 ఒప్పందాలు అనేవి రీసెంట్ గా జరిగాయి. అండ్ ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ గా వందే భారత్ అనే దాన్ని చెప్తాం. దాన్ని ట్రైన్ 18 అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ వందే భారత్ డెహ్రాడూన్ ఏదైతే ఉందో, డెహ్రాడూన్ ఢిల్లీకి మధ్యలో రీసెంట్ గా మనకి ఒక వందే భారత్ ట్రైన్ ని కూడా స్టార్ట్ చేశారు. సో అది కూడా ఇక్కడ యాడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వచ్చండి. ఇంకా చెప్పాలంటే మనకి డెహ్రాడూన్ అనేది శివాలిక్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాం, లేదా శివాలిక్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో ద 3rd రేంజ్ ఆఫ్ హిమాలయాస్, దానికి ఎగ్జాంపుల్ గా ఈ డెహ్రాడూన్ అనే ప్రదేశాన్ని కూడా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఏరియా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ కేటగిరీ కరెంట్ అఫైర్. ఇక్కడ మీరు చూడొచ్చు, పంకజ్ అద్వానీ 26th వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ ని గెలుచుకున్నారు. మనకి మలేషియాలోని కూలాలంపూర్ అనే ప్రదేశంలో 26th వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనేది పంకజ్ అద్వానీ గారికి, సౌరవ్ కొతారి గారికి మధ్యలో జరిగింది. సౌరవ్ గారిని ఓడించి అండ్ పంకజ్ అద్వానీ గారు ఈ 26th వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ తీసుకున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఒక్కొక్కసారి విన్నర్ని అడుగుతారు, రన్నర్ని అడుగుతారు, కాబట్టి ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవడం బెటర్. సో ఇది మనకి మలేషియాలోని కూలాలంపూర్ అనే ప్రదేశంలో జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కూడా వన్ లైనర్ కరెంట్ అఫైర్. సౌరవ్ గంగోలీ ఇండియన్ క్రికెట్ టీమ్కి ఫార్మర్ కెప్టెన్గా ఉన్నారు ఆయన. అండ్ యాజ్ వెల్ యాజ్ బీసీసీఐ కూడా ఒకప్పుడు మనకి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ప్రెసెంట్ దీనికి ప్రెసిడెంట్గా రోజర్ బిన్నీ ఉన్నారు. ఆయన ప్లేస్లో ఇది వరకు మనకి సౌరవ్ గంగోలీ గారు ఉండేవాళ్ళు. సో సౌరవ్ గంగోలీ గారిని రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో, సో ఆ స్టేట్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్గా మమతా బెనర్జీ గారు అండ్ వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్గా ఆనంద్ బోస్ గారు ఉండడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ అండ్ ఇంపార్టెంట్ జీకే రిలేటెడ్ క్వశ్చన్స్గా కూడా చెప్పొచ్చు అన్నమాట. ఒకటి మనకి దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఉంది, అది వెస్ట్ బెంగాల్లో, అదొకటి ఫేమస్గా చెప్తాం. అండ్ నెక్స్ట్ రాణిగంజ్ కోల్కి సంబంధించింది అనమాట. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కోల్ మైన్ ప్లేస్ ఇన్ ఇండియా కూడా రాణిగంజ్ అనే ప్రదేశాన్ని చెప్పొచ్చు. హుగ్లీ రివర్, దీన్ని ఇండియాలో టైడల్ రివర్ అని కూడా అంటాం. కల్కత్తాలో ఇది లొకేట్ అయి ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ బక్సా ఏదైతే మనకి లొకేట్ అయి ఉందో, బక్సా టైగర్ రిజర్వ్, బక్సా నేషనల్ పార్క్, ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రాన్స్ బౌండరీ ఏరియాగా కూడా చెప్పొచ్చు. సుందర్బన్స్ ఏరియా విచ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ మ్యాంగ్రూవ్స్, మడ అడవులకి ఇది చాలా ఫేమస్. రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్కి కూడా ఫేమస్. అండ్ డార్జిలింగ్ ఏరియా, ఇది టీ ప్రొడక్షన్కి కానీ లేకపోతే మౌంటైన్స్కి కానీ ఫేమస్గా చెప్తాం. ఇవన్నీ వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాయి. ఇలాంటి వెస్ట్ బెంగాల్లో మనకి ఇంపార్టెంట్గా ఇంకొక ప్రాంతం కూడా ఉంది, సిలిగురి కారిడార్. ఈ మధ్యన వార్తల్లో ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట ఈ ప్రాంతాన్ని. ఇది కూడా వెస్ట్ బెంగాల్లోనే ఉంది. అలాంటి వెస్ట్ బెంగాల్ తన యొక్క స్టేట్ బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగోలీ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ ఎంఎస్ ధోని గారికి సంబంధించి చెప్పాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. విరాట్ కోహ్లీ గారి యొక్క వ్యాక్స్ స్టాట్యూ అనేది మనకి జైపూర్ మ్యూజియంలో రాబోతుంది అని డిస్కస్ చేసాం. హెచ్ఎస్ ప్రణయ్ ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి ఉన్నారు అని చెప్పేసి, ఆయుష్మాన్ ఖురానా ఇండియాకి సంబంధించి యునెస్కో నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అని, ఇలాంటివి మనం రీసెంట్గా డిస్కస్ చేస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా దీన్ని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ మనకి ఒక ఎక్సర్సైజ్కి సంబంధించింది, యుద్ధ విన్యాసానికి సంబంధించింది. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ 14th ఎడిషన్ ఆఫ్ వజ్ర ప్రహార్ అనే యుద్ధ విన్యాసాన్ని రీసెంట్ గా మేఘాలయ్ ఉమ్రోయ్ అనే ప్రదేశంలో కండక్ట్ చేసాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రీసెంట్లీ ఇండియా అండ్ యుఎస్ కండక్టెడ్ వజ్ర ప్రహార్ ఎక్సర్సైజ్ ఆ 14th ఎడిషన్ విచ్ ఈజ్ ఇన్ ఉమ్రోయ్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ్ గా చెప్పొచ్చు. ఒకసారి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సో మనకి ఎప్పుడు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇది 14th ఎడిషన్, మేఘాలయలోని ఉమ్రాయ్ అనే ప్రదేశం ఉంది చూసారా, ఇక్కడ దీన్ని మనకి మెయిన్ గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ వజ్ర
వజ్ర ప్రహార్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2010లో. ఇది 14th ఎడిషన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 13th ఎడిషన్ లాస్ట్ ఇయర్ జరిగింది. అది కూడా మనకి ఎక్కడ అంటే బాక్లోహో అనే హిమాచల్ ప్రదేశ్ ఏరియాలో జరిగింది. ఇది కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం వల్ల మీకు ఇంత డిఫరెన్స్ అనేది కనిపిస్తా ఉంది జనరల్ గా. సో స్టార్ట్ అయింది 2010లోనే, లాస్ట్ ఇయర్ 13th ఎడిషన్, ఇప్పుడు 14th ఎడిషన్ గా చెప్పొచ్చు అనమాట. ఇది ఓవరాల్ గా ప్రెసెంట్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇది December 11th వరకు కంటిన్యూ అవుతుందంట ఈ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీకి అండ్ యుఎస్ ఆర్మీకి సంబంధించి. అలాగే వీటికి సంబంధించి ఇంకొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. ఎప్పుడైతే వజ్ర ప్రహార్ అనే ఎక్సర్సైజ్ బయటకు వచ్చిందో న్యూస్, ఆ టైంలో ఫిలిప్పైన్స్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. సౌత్ చైనా సీ, గత కొన్ని సంవత్సరాలుగా సౌత్ చైనా సీ అనేది చైనా మరియు దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లైక్ మనకి జపాన్ కావచ్చు, ఈవెన్ ఫిలిప్పైన్స్, ఇలాంటి కంట్రీస్ కి ఒక ఇష్యూగా ఉందన్నమాట. దర్ ఇస్ అ ఇష్యూ రిగార్డింగ్ టు దట్ సౌత్ చైనా సీ బిట్వీన్ దట్ చైనా అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. అయితే ఇప్పుడు అదే సౌత్ చైనా సీ దగ్గర ఫిలిప్పైన్స్ యుఎస్ఏతో కలిసి అతి త్వరలో ఒక జాయింట్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబోతున్నాము అని ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అయినప్పుడే ఇది అనౌన్స్ చేసింది. మనకి వజ్ర ప్రహార్ అంటే ఇండియా యుఎస్ఏకి సంబంధించిన ఆర్మీ ఎక్సర్సైజ్ కదా. అలాగే ప్రభాత్ ప్రహార్ అని కూడా ఉంది. ఈ సంవత్సరం ఇది న్యూస్ లో ఉంది. లడాక్ లో ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసం ఇది ప్రభాత్ ప్రహార్. అలాగే ఇండియన్ ఆర్మీ రాజస్థాన్ లో కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసం సుదర్శన ప్రహార్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇవి దీనికి రిలేటెడ్ గా మీరు గుర్తు పెట్టుకుంటే యూజ్ అవుతుంది అనమాట. మేఘాలయకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్రదేశంగా షిల్లాంగ్ అనే దాన్ని చెప్తాం. నిన్న మనం షిల్లాంగ్ గురించి డిస్కస్ చేసాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనే దాన్ని షిల్లాంగ్ లో ఇటీవల స్టార్ట్ చేశారని, అది 11th ఎడిషన్ అని, 2013లో దీని ఫస్ట్ ఎడిషన్ ని తీసుకొచ్చారని, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చినట్టుగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మేఘాలయ యొక్క ఇంపార్టెన్స్ ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అదే మేఘాలయలోని ఉమ్రాయ్ అనే ప్రదేశంలో ఇప్పుడు ఈ వజ్ర ప్రహార్ అనే యుద్ధ విన్యాసం ఇండియాకి అండ్ as well as యుఎస్ఏకి మధ్యలో జరగబోతుంది. ఇండియా యుఎస్ఏ బోత్ ఆర్ మెంబర్స్ ఇన్ G20. G20లో ఈ రెండు కూడా సభ్య దేశాలుగా ఉన్నాయి. అది ఒక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి క్వాడ్ కంట్రీస్ అని చెప్పేసి ఉన్నాయి. క్వాడ్ కంట్రీస్. సో ఈ క్వాడ్ కంట్రీస్ లో ఇండియా, జపాన్, యుఎస్ఏ అండ్ as well as ఆస్ట్రేలియా లాంటి కంట్రీలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇవి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్స్ గా కలిసి ఉన్నాయి. ఇందులో రీసెంట్ గా ఇండియాకి అండ్ as well as యుఎస్ఏకి మధ్యలో 2+2 మినిస్టర్ లెవెల్ మీటింగ్ అనేది అండమాన్ అండ్ నికోబార్ లో జరిగింది. అండమాన్ అండ్ నికోబార్ లో ఇండియాకి యుఎస్ఏకి మినిస్ట్రియల్ లెవెల్ సమావేశం జరిగిన 2 days తర్వాత ఇండియా, యుఎస్ఏకి, చైనాకి, ఈ రెండు కంట్రీస్ కి మధ్యలో కూడా ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి ఒక ఒప్పందం అనేది జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్ ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా వీటిని అన్నిటినీ కూడా ఒకసారి మనం జనరల్ గా రివైజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ వజ్ర ప్రహార్ ఎక్సర్సైజ్, వజ్ర ప్రహార్ యుద్ధ విన్యాసానికి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడొచ్చు, గాల్ ఫిష్ అనేది ఇటీవల గుజరాత్ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ యొక్క అఫీషియల్ ఫిష్ గా డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి ఆల్రెడీ తెలుసు, ఒకసారి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే November 21st ఉంది చూసారా, ఇది ఫిషరీస్ డే, వరల్డ్ ఫిషరీస్ డే, ప్రపంచ మత్స్యకారుల లేకపోతే ప్రపంచ మత్స్య దినోత్సవంగా November 21st అనే దాన్ని డిక్లేర్ చేశారు. ఆక్వా కల్చర్ ని, ఫిషరీస్ ని కాపాడుకోవడమే మెయిన్ భాగంగా థీమ్ ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్లోబల్ ఫిషరీ కాన్ఫరెన్స్ అనేది మనకి గుజరాత్ లోని అహ్మదాబాద్ ఉంది చూసారా, సో ఆ ప్రాంతంలో మనకి కండక్ట్ చేయడం కూడా జరిగింది November 21st, 22nd, నిన్న ఈ రోజుకి సంబంధించి. అయితే ఆ ప్రోగ్రామ్ సందర్భంగా ఎక్కడ కండక్ట్ చేశారు, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ లో సందర్భంగా గుజరాత్ స్టేట్ ఏం డిక్లేర్ చేసిందంటే ఈ గాల్ అనే ఫిష్ ని తన యొక్క స్టేట్ ఫిష్ గా, రాష్ట్ర మత్స్యం కింద మనకి ప్రకటించడం జరిగింది. ఇది జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనకి 1.5 meter ఉంటదంట దీని యొక్క లెంత్ వచ్చేటప్పటికి. దీని వల్ల మనకి బీర్, వైన్ లాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారంట. దాంతో పాటుగా ఫార్మాకి సంబంధించిన మెడిసిన్స్ ని కూడా తయారు చేయడం జరుగుతుంది దీని యూజెస్. సో ఒక ఫిష్ వచ్చేటప్పటికి దాదాపుగా 5 lakhs వరకు ఉంటదంట దాని వర్త్ అనేది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ as well as గుజరాత్ లో ఇది విరివిగా కనిపిస్తుందంట. ఈవెన్ ఇదే కాన్ఫరెన్స్ లో ఏం చేసిందంటే ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్రైజ్ ఫర్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్
ఫిషరీస్. సో మనకి ఇన్లాండ్ ఫిషరీస్ జనరల్ గా సముద్రంలో పట్టే చేపలు కాకుండా లోపల అంటే నదుల్లో కావచ్చు, సరస్సుల్లో పట్టే చేపలు ఉంటాయి చూసారా, ఆ ఇన్లాండ్ ఫిషరీస్ కి సంబంధించి టాప్ స్టేట్ గా ఇండియాలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉన్నట్టుగా ఈ గ్లోబల్ ఫిష్ కాన్ఫరెన్స్ ద్వారా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అది ఒక పాయింట్. మహారాష్ట్ర లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ లో తన యొక్క స్టేట్ ఫిష్ గా సిల్వర్ పాంఫ్రెట్ అనే దాన్ని అనౌన్స్ చేసింది. సిల్వర్ పాంఫ్రెట్ ఏమో మహారాష్ట్రకి సంబంధించిన స్టేట్ ఫిష్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది 2 months బ్యాకే అనౌన్స్ చేసింది. గుజరాత్ ఏమో రీసెంట్ గా గాల్ ఫిష్ అనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే గుజరాత్ కి సంబంధించి మనకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నది భూపేంద్ర పటేల్ గారు. భూపేంద్ర పటేల్ ఈజ్ అ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ గా చెప్పొచ్చు. గుజరాత్ యొక్క యానిమల్ స్టేట్ యానిమల్ వచ్చేటప్పటికి ఏషియాటిక్ లయన్ అని చెప్పేసింది. అది గుజరాత్ యొక్క స్టేట్ యానిమల్ గా చెప్తాం. గుజరాత్ లో చాలా ఫేమస్ గా ఉన్నది గిర్ అన్నమాట. గిర్ మౌంటైన్, గిర్ హిల్స్, గిర్ ఫారెస్ట్ లాగా. సో ఇక్కడే మనకి ఈ గిర్ లైన్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ గుజరాత్ లో ఉన్న రన్ ఆఫ్ కచ్ అనేది ఇంపార్టెంట్ ప్రదేశం, అలాగే ఒక బయోస్పియర్ కూడా. అండ్ ఇంపార్టెంట్ రివర్ గుజరాత్ లో వచ్చేటప్పటికి మనకి సబర్మతి నది ఏదైతే ఉందో దాన్ని చెప్తాం. అండ్ ఇంపార్టెంట్ డ్యామ్ గుజరాత్ లో వచ్చేటప్పటికి మనకి సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి అంటాం. దీన్ని నర్మదా నది మీద కన్స్ట్రక్ట్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్ గా చెప్తాం. సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా నది మీద కన్స్ట్రక్ట్ చేశారు, గుజరాత్ లో ఉంది. అలాగే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి అంటాం. ఇది మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టాట్యూ. సో అది కూడా గుజరాత్ లోని కేవదియా ప్రాంతంలో ఉంది. సబర్మతి రివర్, భూపేంద్ర పటేల్ చీఫ్ మినిస్టర్, ఏషియాటిక్ లైన్, రన్ ఆఫ్ కచ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. This is about gall fish which is recently declared by the Gujarat as a state fish of Gujarat. Next one చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక ఇన్నోవేషన్ కి సంబంధించింది. ఇక్కడ ఒకసారి చూద్దాం ఆ కరెంట్ అఫైర్ ఏంటి అనేది. IISR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్, ఈ మసాలా దినుసులు అంటాం కదా, వాటికి సంబంధించి భారతదేశ పరిశోధనా సంస్థగా దీన్ని చెప్పొచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది మనకి కుజికోడ్ అనే ప్రదేశంలో ఉంది. కుజికోడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. రీసెంట్ గా మనం చాలా సార్లు కుజికోడ్ అనే దాన్ని రిపీట్ చేస్తూ వచ్చాం. దానికి కారణం యునైటెడ్ నేషన్ యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ గా కూడా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఇండియాకి సంబంధించి రీసెంట్ గా కుజికోడ్ అనేది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గ్వాలియర్ అనేది సెలెక్ట్ అయ్యాయని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అదే కుజికోడ్ లో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ అనేది ఉంది. ఇది ఏం చేసింది అంటే బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాలు అంటాం చూసారా, సో వాటిలో ఒక కొత్త వెరైటీని సృష్టించింది. దాని పేరు ISSR చంద్రగా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ద కరెంట్ అఫైర్. సో ఈ ISSR చంద్ర అనేది వాళ్ళు ఎలా తీసుకొచ్చారు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న బ్లాక్ పెప్పర్ అంటే మనకి చోళమాండి అనేది ఒకటి, తొమ్మన్ కోడి అనేది ఇంకొకటి. తొమ్మన్ కోడి, చోళమాండి లాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ ని మిక్స్ చేసిన తర్వాత ISSR చంద్ర అనే లాంటి వాటిని తీసుకురావడం జరిగింది అనమాట. దీనివల్ల వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి లేకపోతే ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఉంటుందని కూడా చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దట్ గ్రేటెస్ట్ కంట్రీ ఫర్ దట్ స్పైస్ ప్రొడక్షన్. మసాలా దినుసుల ప్రొడక్షన్ కి ఇండియా పెట్టింది పేరు. ఈవెన్ కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అలాంటి కేరళలో మనకి బ్లాక్ పెప్పర్ అనేది కూడా ఎక్కువగా దొరుకుతుంది. కానీ రీసెంట్ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే బ్లాక్ పెప్పర్ ని వరల్డ్ లో ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తున్న కంట్రీ వియత్నాం. సెకండ్ పొజిషన్ లో ఇండియా, థర్డ్ బ్రెజిల్, చైనా, శ్రీలంక అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఇక ఈ స్పైసెస్ విషయానికి వస్తే రీసెంట్ గా 2023లో వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ 2023 అనేది ముంబైలో జరిగింది. నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ అనేది మనకి హైదరాబాద్ లో జరిగింది. సో ఇవి దీనికి రిలేటెడ్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అలాగే కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ గా విజయన్ ఉన్నారు. అండ్ కేరళ యొక్క గవర్నర్ వచ్చేటప్పటికి అరీఫ్ మొహమ్మద్ ఖాన్. సో అరీఫ్ మొహమ్మద్ ఖాన్ ఈజ్ అ కేరళ గవర్నర్ అండ్ కేరళ చీఫ్ మినిస్టర్ పిన్నారి విజయన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్రిక్స్ ప్లస్ కి సంబంధించి. సో రీసెంట్ గా మనకి వర్చువల్ గా, నాట్ మీన్ ఆఫ్లైన్ మోడ్, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వర్చువల్ గా బ్రిక్స్ ప్లస్ సమిట్ అనేది జరగబోతుంది. ఈ బ్రిక్స్ ప్లస్ సమావేశంలో మనకి ఇంపార్టెంట్ గా ఇజ్రాయెల్ గాజా విషయం ఉంది చూసారా, సో దానికి సంబంధించి చర్చించబోతున్నారు. అయితే యాక్చువల్ గా ఈ మీటింగ్ కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వాల్సి ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి బదులుగా ఇప్పుడు మనకి ఎవరైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నారు, సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు, సో ఆయన అటెండ్ కానున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా దీన్ని చెప్పొచ్చు. బ్రిక్స్ ప్లస్ సమిట్ కి ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మనకి వర్చువల్ గా జరిగేదానికి అటెండ్ కావాల్సి ఉంది. బట్
ఆన్ ద ప్లేస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఈ మీటింగ్ కి అటెండ్ కానున్నారు. అసలు బ్రిక్స్ ప్లస్ కంట్రీస్ కి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా అండ్ సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికాగా చెప్పొచ్చు. సో ఇవి బ్రిక్స్ కంట్రీస్ అన్నమాట. బ్రిక్స్ కంట్రీస్ యొక్క 2023 13th ఎడిషన్ సమావేశం అనేది ఇండియాలో జరిగింది. 2024 సమావేశం యాక్చువల్ గా బ్రెజిల్లో జరగాల్సి ఉంది. బట్ లాజిస్టిక్ ఇష్యూస్ వల్ల అది రష్యాలోని కాజన్ సిటీలో జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. అది ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించిన కొంత సిచ్యువేషన్ అనమాట. ఈవెన్ బ్రిక్స్ యొక్క బ్రిక్స్ 2022 సమావేశం ఇండియాలో జరిగింది. 2023 సమావేశం వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2024 బ్రెజిల్లో జరగాల్సి ఉంది. బట్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అది రష్యా యొక్క కజాన్ లో జరుగుతుందా, లేకపోతే సౌత్ ఆఫ్రికాలో మళ్ళీ జరుగుతుందా, లేదా బ్రెజిల్లోనే దాన్ని కండక్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. దట్ ఈస్ అబౌట్ దట్ బ్రిక్స్ సమిట్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. ఈ బ్రిక్స్ కంట్రీస్ తమ యొక్క ఆర్గనైజేషన్ లేదా గ్రూప్ లో ఇంకొక 6 మెంబర్స్ ని ఇన్వైట్ చేశాయి. అవి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ, యుఏఈగా చెప్పడం జరుగుతుంది. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా అవి కాకుండా అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా కూడా 6 మెంబర్స్ కింద ఇందులో యాడ్ అవుతున్నాయి. వీళ్ళని కలిపి బ్రిక్స్ ప్లస్ గా పిలుస్తారనమాట. సో ఇజ్రాయెల్ గాజా గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇజ్రాయెల్ గాజా మీద మనకి ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు అటాక్ ని చేయడం జరుగుతుంది. దానికి కారణం గాజా అనే ప్రదేశంలో హమాస్ అనే పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సడన్ గా ఇజ్రాయెల్ మీద ఒక మెరుపు దాడి చేశారు. దాదాపుగా 5,000 రాకెట్స్ తో విరుచుకుపడ్డారు. సో దాంతో వాట్ ఎవర్ దట్ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ ఫ్రమ్ దట్ హమాస్ విచ్ ఆర్ targeted from that గాజా టు ఇజ్రాయెల్. సో దానికి రిప్లై ఇచ్చేందుకు ఇజ్రాయెల్ గాజాని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో మనకి ఈ ఇష్యూని ఇక్కడ చర్చించనున్నారు, డిస్కస్ చేయనున్నారు. దానికి సంబంధించింది బ్రిక్స్ యొక్క ఒక బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చైనాలో ఉంది. చైనాలోని షాంఘై అనే ప్రదేశంలో లొకేట్ అయింది. దీని యొక్క ఎండి అండ్ సిఇఓగా ప్రెసెంట్ మనకి రాసెఫ్ ఉన్నారు. రాసెఫ్ ఈజ్ అ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ బ్రిక్స్. అండ్ బ్రిక్స్ 2023 సమిట్ అనేది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2024 ఈజ్ గోయింగ్ ఆన్ డిస్కషన్ అండ్ 2022 13th ఎడిషన్ ఆఫ్ బ్రిక్స్ అనేది ఇండియాలో జరిగింది. బ్రిక్స్ ప్లస్ కంట్రీస్ లో ఈ బ్రిక్స్ కంట్రీస్ కాకుండా అదర్ దెన్ దట్ బ్రిక్స్ మెంబర్స్ మనకి అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ, యుఏఈ కంట్రీలు ఉన్నాయి. సో ఇది మనకి టోటల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఒకసారి మనం కరెంట్ అఫైర్స్ యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, ఏషియన్ ఇండియన్ మిల్లెట్ ఫెస్టివల్ అనేది ఇండోనేషియాలో మనం లాంచ్ చేయడం జరిగింది. 5 days ఫెస్టివల్ ఇది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పుకున్నాం. ఏషియన్ మెంబర్ కంట్రీస్ గురించి కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇండోనేషియాలోని జకర్తాలో ఒక మాల్కి దగ్గరలో ఈ మిల్లెట్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశాం. నెక్స్ట్ వన్, కల్నల్ సునీత రీసెంట్గా ఇండియాకి సంబంధించిన అతిపెద్ద ఇండియన్ ఆర్మీ యొక్క ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్ ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్కి సంబంధించి ఫస్ట్ విమెన్ కమాండ్ ఆఫీసర్గా మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఐఎన్ఎస్ సుమేధ అనేది రీసెంట్గా మొజాంబికా క్యాపిటల్ యొక్క ఏదైతే మనకి మెపుటో ఉందో సో ఆ ఏరియాకి రీచ్ అవ్వడం జరిగింది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇషా ఇన్సైట్ 12th ఎడిషన్ డిఎన్ఏ సక్సెస్ సమిట్ని కండక్ట్ చేయబోతుంది. దీనికి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ గారు అటెండ్ కానున్నారు. అండ్ అగ్ని అనేది ఆయుర్వేద జ్ఞాన నైపుణ్య ఇనిషియేటివ్గా చెప్తున్నారు. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా అనే క్యాంపెయిన్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఒడిస్సాలోని సంబాల్పూర్లో ఎస్పెషల్లీ మనకి బ్రహ్మకుమారిస్ కి సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ నితిన్ గడ్కరీ మనకి రీసెంట్ గా 8th వాటర్ ఇంపాక్ట్ సమిట్ ని ఇండియాలోని న్యూఢిల్లీలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ప్రారంభించడం జరిగింది. దాంతో పాటుగా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దివ్య జ్ఞాన్ ఎవరైతే ఉన్నారో మనకి ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళు నేషనల్ బుక్ ట్రస్ట్ రెండు కూడా డెహ్రాడూన్ కేంద్రంగా 2 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒకటి యూనివర్సల్ రీడింగ్ రూమ్ లాంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి డెహ్రాడూన్ లో, ఆన్లైన్ లైబ్రరీ అనేది కావాలి అని చెప్పేసి ఈ రెండింటికి సంబంధించిన ఒప్పందాలు డెహ్రాడూన్ లో రీసెంట్ గా ఈ 2 కూడా కన్క్లూడ్ చేసుకోవడం జరిగింది. పంకజ్ అద్వానీ గారు రీసెంట్ గా మలేషియాలోని కులాలంపూర్ లో జరిగిన 26th వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ని టైటిల్ ని గెలుచుకున్నారు. సౌరవ్ కొతారితో ఈయన ఫైనల్ ని ఆడడం జరిగింది. సౌరవ్ కొతారి రన్నర్ గా ఈయన
విన్నర్ గా నిలవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ సౌరవ్ గంగోలీ గారిని వెస్ట్ బెంగాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఈయన ఇదివరకు బీసీసీఐకి సంబంధించి ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. అలాంటి సౌరవ్ గంగోలీ గారిని రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగింది. వజ్ర ప్రహార్ అనే యుద్ధ విన్యాసం అండ్ ప్రతిసారి కూడా యూఎస్ఏకి ఇండియాకి మధ్యలో జరిగే ఒక యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. దీన్ని రీసెంట్ గా మేఘాలయలోని ఉమ్రై అనే ప్రదేశంలో మనకి కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది గాల్ ఫిష్ అనేది గుజరాత్ ఇటీవల దాని యొక్క స్టేట్ ఫిష్ గా అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ మనకి నేషనల్ ఫిషరీస్ డే వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా గ్లోబల్ ఫిషరీస్ సమిట్ అనేది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ మనకి దీనిని అనౌన్స్ చేయడం జరిగింది. కేరళలోని కుజికోడ్ ప్రాంతంలో ఉన్న స్పైస్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ సెంటర్ అండ్ మనకి బ్లాక్ పెప్పర్ కి సంబంధించిన న్యూ వెరైటీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ బ్రిక్స్ ప్లస్. రీసెంట్ గా బ్రిక్స్ ప్లస్ అనేది వర్చువల్ గా సమిట్ జరగనుంది. దీనికి యాక్చువల్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు అటెండ్ కావాలి. కానీ ఆయనకు బదులు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన మనకి జైశంకర్ గారు ఈ మీటింగ్ కి అటెండ్ కానున్నారు. ఈ మీటింగ్ లో ముఖ్యంగా ఏదైతే మనకి ప్రజెంట్ వరల్డ్ లోనే అతిపెద్ద టాపిక్ గా ఉందో ఇజ్రాయెల్ గాజా ఇష్యూ, సో ఆ ఇష్యూ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నారు. సో ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.